ఓకే, రణ్వీర్ సింగ్ నెక్స్ట్ మూవీ ఈస్ కాల్డ్ ధురంధర్, డైరెక్టెడ్ బై ఆదిత్య దారు, ఉరి సర్జికల్ స్ట్రైక్ అనేది తీసిండు అన్నట్టు. సో ఈ సినిమా December 5th నాడు వస్తుంది, రాజాసాబ్. సో కాంపిటీషన్ మళ్ళీ క్లాష్ ఏమో తెలియదు కానీ ఆ రేంజ్ క్లాష్ అంటే నేను నమ్మను, ఎందుకంటే రణ్వీర్ సింగ్ ఆయన స్పార్క్ పోగొట్టుకొని చాలా చాలా రోజులు అయిపోయింది. సో ఈ సినిమా మీద చాలా మందికి చాలా అంచనాలు ఉన్నాయి, కంబ్యాక్ ఫిలిం అని చెప్పేసి. ఆదిత్య దార్ కాబట్టి కాస్ట్ మాధవన్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. సో టీజర్ వచ్చేసింది, చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో యా बहुत साल पहले किसी ने मुझसे कहा था, पड़ोस में रहते हैं, गोदे भर का जोर लगा लो, बिगाड़ लो जो बिगाड़ सकते हो, बिगाड़ने का वक्त आ गया है. మళ్ళీ పంజాబియా? ఓకే, లుక్ బాగుంది. మాధవన్ घायल हूं, इसलिए घातक हूं. హీరోయిన్ ఎవరు? సాలిడ్ ఉంది. సంజయ్ దత్, ఆర్ మాధవన్. మాధవన్ లుక్ అయితే అమ్మో, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, రణ్వీర్ సింగ్, దురంధర్, ఆదిత్య దార్ ఫిల్మ్ December 5th. అంటే డౌట్, హీరోయిన్ ఎవరు భయ్యా? లైక్ ఆమెనేనా? నాకు కొంచెం డౌట్ కొడుతుంది, ఆమెనేనా డౌట్ వస్తుంది. ఒకవేళ అయితే చాలా బిజార్ థింగ్స్ అంటే లైక్ ఆమె తారా సంథింగ్ ఏముంటుందా మనకి, మన నాన్న సినిమాలో హీరోయిన్ ఆమెనేనా కొడుతుంది. ఆమె కాదు అంటే ఓకే, సారా సంథింగ్ ఏమి ఉంటుంది భయ్యా ఆమె పేరు. ఓ వాట్ ద హెల్, ఆమెనే అనుకుంటా. అంటే హీరోయినా కాదా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఏజ్ గ్యాప్ చాలా చాలా పెద్దగా ఉంది. ఏజ్ గ్యాప్ అయితే బ్రో ఆమెనే బ్రో. ఓకే, అదేమో తెలియదు మనకి. ఇంకా దురంధర్ అంటున్నారు బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్, బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ అంటే నాకు తెలియదు కానీ ఫెంటాస్టిక్ ట్రైల్ మస్తు అనిపించింది అయితే. అంటే లైక్ ఏమి చెప్పకుండా చెప్తున్నారు, లైక్ ఒక సిచ్యువేషన్ ఇది, అండ్ దీంట్లో ఒక గ్యాంగ్స్టర్ డ్రామా లైక్ అనిపిస్తుంది. ఆదిత్యదారు కాబట్టి నమ్మకం. అండ్ ఆల్సో మాధవన్ లుక్ ఏంటి అసలు అది. అండ్ ఆల్సో ఇది ఎట్లుందంటే, మన రణ్వీర్ సింగ్ ఇట్లాంటి లుక్ చేయలేదంటే, మనకు ఆల్రెడీ ఖిల్జీ చూసాం, అల్లు అర్జున్ ఖిల్జీ మన పద్మావతిలో చూసినాం. సో ఇట్స్ నాట్ దట్ అట్లా అనిపిస్తుంది. అండ్ ఆల్సో నాకు ఎందుకో బ్రో కేజీఎఫ్ ఎసెన్స్ కనబడుతుంది ఇంట్లో. కేజీఎఫ్ని లైక్ అంటే లైక్ కింది నుంచి వస్తున్నాడు, లేచిండు, టోటల్ గ్యాంగ్స్టర్ వరల్డ్ ఒకటి ఉంది, దానిలోకించి పైకి లేస్తున్నాడు అనే ఫీలింగ్ అయితే ఉంది. సో దాన్ని మళ్ళీ వీళ్ళు చూపిస్తున్నారా అని చెప్పేసి ఒక కూడా డౌట్ ఉంది అన్నట్టు. సో చూడాలి ఎట్లా ఉంటుందో. అదే ఇప్పుడు ఏదో టోటల్ ముస్లిం స్టేట్, ముస్లిం సిటీ లెక్క ఉంది అక్కడ. ఈ కమ్స్ ఒడిసా హోటల్లో పనిచేస్తాడు, తర్వాత అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్లతోటి వెళ్ళి ఈయనెవరు, ఈ గుండుతో ఉన్నది ఎవరు? నేను ఫస్ట్ మాధవన్ అనుకున్నాను, ఎందుకో సంథింగ్ బిజార్ ఒడిసా లుక్ ఉంటుంది అనుకున్నా. దీనిలో పాయల పడేస్తున్నారు. ఓకే, ఈ షార్ట్ కేక భయ్య, ఇది సూపర్. అంటే బండి కట్టేసుకొని తీసుకుపోవడం రియల్ టైంలో మస్త్ అనిపించింది. లైక్ చూసుకుంటే కూడా ఇది మస్త్ సూపర్ షూట్ చేసేది. సో పక్కన వెళ్ళిపోవడం మస్తు అనిపించింది అయితే. అండ్ మళ్ళీ ఒక వాటిలో సో హీ బికమ్స్ దట్ లీడర్ అండ్ ఎవ్రీథింగ్. కంపల్సరీ కాశ్మీర్లో అవుతుంది అనిపిస్తుంది. అంటే లైక్ టోటల్ ఒక ముస్లిం వాళ్ళందరూ ముస్లిం కమ్యూనిటీ అంతా అక్కడే ఉంటారు. సో స్టోరీ అంతా అక్కడే జరుగుతుంది అన్నట్టుగా. చూస్తే అంతా అరబిక్, ఇదంతా అరబిక్, సో ఉర్దూలు ఉంది. సో అది ఎట్లుంటో చూడాలి. ఈ లుక్ చాలా బాగుంది, లుక్ చాలా చాలా బాగుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఈయనెవరు తెలియదు భయ నాకు, ఐ డోంట్ నో ఈయనెవరో తెలీదు. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం ఒక సర్టన్ యాంగిల్లో చూస్తుంటే మన సునీల అనిపించింది, మన పుష్పలో సునీల్ ఎట్లుంటాడో అట్లా అనిపించింది. కొంచెం బక్క అయిపోయింది నేను మాధవన్న. సో యా బాగానే ఉంది. సంజయ్ దత్ నీకు దండమయ్యా, నిజంగా దండం. ఏమైనా కానీ అదొకటి. అక్షయ్ ఖన్నా మొన్న చాలా కుమ్మ వదిలేసిండు.
సో హీస్ గెటింగ్ హిస్ కమ్బ్యాక్ ఎన్స్ అగైన్ మస్తు అనిపిస్తుంది. అండ్ అర్జున్ రాంపాల్, ఇది అర్జున్ రాంపాల్ అని అర్థం కావడానికి నాకు 2 సెకండ్లు పట్టింది. సూపర్ లుక్లో అయితే కేక మస్తు అనిపిస్తుంది లుక్ వైజ్గా మాత్రం. స్టోరీలో దమ్ము ఉంటుందా లేదా అనేది క్వశ్చన్, అది ఇంపార్టెంట్ అన్నట్టు. నేను షాకు, ఈమె హీరోయినా కాదా తెలియట్లేదు. హీరోయిన్ అయితే ఏంటి అంటే లైక్ అర్థం కావట్లేదు పరిస్థితి ఏంటో చూద్దాం. ఐ డోంట్ థింక్ హీరోయిన్ అనిపిస్తలేదు, బట్ ఏమో తేడా నాకు ఎందుకో కొడుతుంది. సో రిలేటివా చెల్లియా ఎవరో చూస్తుంటే మాత్రం అట్లా అనిపించట్లేదు, బట్ చూడాలి ఎట్లుంటుందో. అదే కాకుండా అండ్ సేమ్ మ్యాక్సిమం ఇదే జరుగుతుంది. घायल हो इसलिए घातक घातक हो పెద్ద 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 డైలాగ్లే బాంబు వేస్తున్నాడు లైక్ సేమ్ అదే భయ్యా. మ్యాక్సిమం ఇదే ఉంటుంది, మన ఏమంటారు గ్యాంగ్స్టర్ డ్రామా నడుస్తూ ఉంటుంది. ఆ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఎవడెవడు గెలిచిండో అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ దే వాంట్ ద పవర్ అండ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ మెయిన్ గ్యాంగ్స్టర్ సంజయ్ దత్, మేబీ హీస్ ఇక్కడ పోలీసు వాళ్ళు సంథింగ్, బట్ సెక్యూరిటీ ఉంది కాబట్టి హీ మేబీ ద పాలిటీషియన్. సో పాలిటీషియన్ కింద వీళ్ళందరూ అనే ఫీలింగ్ ఉంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దాట్. ఓకే బాగానే అనిపిస్తుంది, పర్లేదు. అంటే లైక్ సినిమాటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్ ఒక ఆదిత్యదార్ సినిమా ఎలా ఉంటుందో అలానే ఉంది. అంటే లైక్ ఉరి చూస్తే ఉరి ఫ్లేవర్ బాగా కనబడుతుంది. ఈ షాట్ చాలా బాగుంది కనీసమా ఇక్కడ. ఓకే ఓకే చూపించారు ఓకే. మరి అంటే లైక్ ఏ రేటెడ్ మూవీ గ్యారంటీగా తెలుస్తుంది, వాళ్ళకి పెద్ద ఫరక్ పడదని ఫీలింగ్. సో ఇదే ఈమె ఎవరు హీరోయినా కాదా అర్థం కావట్లేదు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్. లుక్ అయితే జుట్టు మరీ భావించారు. నేను ఫస్ట్ ఆ పంజాబీ సాంగ్ రాగానే లైక్ మళ్ళీ పంజాబీస్ రా అని వేరే దొరకాయారా మీకు? ఒరిస్సా ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, కోల్కతా ఉంది, బెంగాల్ యూ కెన్ ట్రై, మన భోజ్పురి యూ కెన్ ట్రై. ఏమనంటే పంజాబీ దగ్గరికి పోయి వాళ్ళ పాటలే వింటా, వాళ్ళ పాటలే పెడతా. ప్రతి సినిమాలో అంతే ఉంటాయి. నాకు చిరాకు లేస్తుంది పంజాబీ సాంగ్స్ ఇటువంటి అందరు. మరాఠీ మొదలు ట్రై చేస్తున్నారు, ట్రై చేయండి ఏముంది. గుజరాతీ ట్రై చేశారు అప్పుడెప్పుడు, మళ్ళీ ట్రై చేయండి. మన బాజీరావ్ మస్తానా కాదు సారీ రామ్లీలా అంతే, తర్వాత మళ్ళీ ఎవరు ముట్టుకోరు. సో ఇట్లా చాలా ఉన్నాయి. ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎక్సైటెడ్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ఆదిత్యధర్ అండ్ రణ్వీర్ సింగ్. అంతకంటే ఇంకేం చెప్పలేను. చూద్దాం అంటే రాజాసాబ్ పరిస్థితి ఏంటి అంటే దాని రిలీజ్ డేట్ కూడా కొంచెం తేడా ఉందని చెప్పిస్తున్నారు. ఏమో భయ్యా దాని సంగతి తర్వాత మాట్లాడుతున్నాం, కానీ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ గ్యారంటీగా. కాకపోతే రణ్వీర్ సింగ్ ఈ సినిమా ఈ డేట్కి వస్తుందా అంటే నాకు నమ్మకం లేదు. December 5th వచ్చే పరిస్థితి అంటే మాత్రం క్లాష్ అంత పెద్దగా ఏమీ జరగదు. మనకు లాస్ట్ టైం జరిగినట్టయితే గ్యారంటీ కాదు, ఎందుకంటే ప్రభాస్ అక్కడ. అండ్ ఒక హారర్ కామెడీ ఫ్యామిలీస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ ట్రైలర్ బాగా ఎక్కిందంటే జనాలు అక్కడికి వెళ్ళే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. సో అండ్ ఆల్సో దిస్ ఫీల్స్ లైక్ ఏ రేటెడ్ మూవీ. రణ్వీర్ సింగ్కి నిజంగానే హిందీలో ఆరెంజ్ పుల్ ఉందా అంటే మాత్రం జనాలకి ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ అయితే లేదు ఆయన ఫిలిమ్స్లో. వీళ్ళు వచ్చే ప్రమోషన్ ఎవ్రీథింగ్ దీని మీద నిజంగా వాళ్ళకి ఒక పెద్ద సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలంటే మాత్రం దే నీడ్ అ వెరీ వెరీ బిగ్ కాంట్రవర్సీ కావాలి. అట్లే చేసుకుంటారు. చాలా వరకు కాంట్రవర్సీస్ కూడా క్యూరేటెడ్ అయినా కావాలని చేస్తున్నారని ఫీలింగ్ క్రియేట్ చేసేవి ఉన్నాయి. సో అట్లా జరుగుతుంది. మాట్లాడదాం ఆ టైంకి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. బట్ 5th నాడు తెలుగులో కొంచెం ఆగమా ఉంది. రాజాసాబ్ అదే రోజు రిలీజ్ అయితే కూడా డౌటే. సో మాట్లాడదాం ఆ టైంకి. సో మీ థాట్స్ కామెంట్స్లో చెప్పండి. దురంధర్ అంట మాధవన్ లుక్ అయితే మాత్రం మతిపోయింది. సో యా కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టేసామా, బై.